భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు రాజమహేంద్రవరంలో ఉన్న అన్ని యూనియన్ సంఘాలతో కలిసి శ్రామిక భవనం వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా డ్రగ్స్ నిర్మూలనకై ఈగల్ సిఐ పివి సూర్యమోహన్ రావు, ఎస్ఐ బి నరేష్ కుమార్ మరియు వారి యొక్క టీం ఎన్జీఓ మెంబర్ అయిన దుర్గా విచ్చేశారు. ఈ సందర్భంగా సిఐ పివి సూర్యమోహన్ రావు మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలనకై యువత పెడదారి పడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ వలన యువత చెడుదారి పడుతుందని, దీని వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతూ వారి జీవితాలు రోడ్డున పడుతున్నాయని, కాబట్టి ఎవరైనా డ్రగ్స్ కానీ సేవించిన ఎడల అమ్మినా సరే మా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ, డ్రగ్స్ మహమ్మారి పారదోరాలని, డ్రగ్స్ బారిన పడవద్దని, కష్టాలు తెచ్చుకోవద్దని తెలియజేస్తూ, క్వారీ మార్కెట్ శ్రామిక భవనం స్లాబ్ విధానం త్వరితగతిన పూర్తి చేయాలని, లేని ఎడల త్వరలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి 500 మందితో ఈ యొక్క శ్రామిక భవనం నిమిత్తం వారి దృష్టికి తీసుకువెళ్ళి కార్మికులు పడుతున్న వేదన, ఆవేదన, కన్నీటి బాధలు వారికి తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, గౌరవ సలహాదారులు బోర వెంకట గోపాలకృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, విజయ్, నిమ్మలపూడి రవివర్మ, బల్లా హేమంత్, సీమల వీరభద్రరావు, రాజమహేంద్రవరం ప్లంబర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ ఈదలాడ రాంబాబు, కోశాధికారి పసుపులేటి శివరామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రమేష్, రాజరాజ నరేంద్ర పెయింటర్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కూరపాటి రాజన్న, సెక్రటరీ రెడ్డి వెంకట అప్పలనాయుడు తదితర యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉంటుంది క్రైమ్ మీన్స్ మనకు తెలిసినటువంటి నేరాలు మర్డరు, రేపు, దొంగతనాలు, చీటింగు ఇవన్నీ ఉంటాయి. ఈ క్రైమ్లు ఏవి కూడా మన చిన్నతనం నుంచి చూసి ఇప్పటివరకు చూస్తే ఏవి కూడా దేశం యొక్క అభివృద్ధి మీద ప్రభావం చూపించలేవు, దేశం యొక్క అభివృద్ధిని ఆపలేవు. అన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి సమర్థవంతమైన చట్టాలు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉంది, డిఫెన్స్ ఫోర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒకడు మర్డర్ జరిగినప్పుడు, ఈ ఏరియాలో మర్డర్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టి మర్డర్ చేసుకోవద్దని ఏమన్నా మీటింగ్ పెట్టారు, ఇలాగ టెంట్ వేసి. మరి డ్రగ్స్ గురించి, గంజాయి గురించి ఎందుకు అంత పర్టికులర్గా వస్తున్నారు? ఆ క్రైమ్ అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది దేశం మీదే ప్రభావం చూపిస్తుంది. మీ అబ్బాయి పాడైపోతున్నాడు మాకెందుకు అనుకునేదానికి లేదు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క సమస్య కాదు, ఇది ఒక కుటుంబం యొక్క సమస్య కాదు, దేశం యొక్క సమస్య. మెయిన్ ఏంటంటే మన యువత చాలా తెలివైన వాళ్ళు. మీరందరూ జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. మన పిల్లలు మనకంటే 100 రెట్లు తెలివైన వాళ్ళు. వాళ్ళ యొక్క మేధస్సుతో రకరకాల విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి ఇప్పుడు మనకు. అందుకని మనం మన చిన్నతనంలో ఏదైతే 50 ఏళ్ళు దాటి ఉంటారో నేను చెప్పినట్టు అర్థమవుతుంది మీకు. చిన్న యూత్కి అయితే ఇంకొక రకంగా అర్థమవుతుంది. ఎప్పుడు తీవ్రవాదం ఉంది, నక్సలిజం ఉంది, టెర్రరిజం ఉంది, రకరకాల మత కల్లోలాలు, కుల గొడవలు అన్నీ జరిగినాయి. ఏం జరిగినా సరే దేశం యొక్క అభివృద్ధి అప్పుడు మనం చిన్నతనంలో 12th ప్లేస్ ఉంటే ఇప్పుడు 3rd ప్లేస్. అంటే ఎందుకు ఇంత డెవలప్ ఎందుకు అయ్యింది అంటే, ఎక్కడైనా కానీ భారతీయుడి నరాన్ని కూడా ఒకటి ఉంటుంది, మంచితనం. మనం ఏ కులమైనా కానీలే, ఏ మతమైనా కానీలే, మనం అందరం భారతీయులు. మనం జీతాలు పెంచాలని ధర్నా చేసినా, రాస్తారోక చేసినా 3 రోజులే, సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినా 3 నెలలే. అలాగే మత కల్లోలాలు, కులగొడవలు వచ్చినా ఆవేశం తగ్గే వరకు 6 రోజులే. అంతేగాని మనం హింసాత్మకంగా తయారైపోయి దేశాన్ని నాశనం చేసే కార్యక్రమాలు మనం చెయ్యం. ఈ దేశం నాశనం అయిపోవాలనే కోరిక మనది కాదు, విదేశాలది. రకరకాల మన చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్ అవ్వచ్చు, ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, వేరే వేరే కంట్రీస్ అవ్వచ్చు. ఎస్, వీళ్ళలో మంచితనం ఉంది కాబట్టి మనము AK-47 ద్వారా, బాంబుల ద్వారా, లేదంటే కుల మత గొడవల ద్వారా వీళ్ళ దేశాన్ని నాశనం చేయలేం. కాబట్టి వీళ్ళ పిల్లలు కూడా చాలా మేధస్సుతో ఉన్నారు. వీళ్ళు ఇలాగే చదువుకుంటే
వీళ్ళు ప్రపంచ దేశాలను ఆక్రమించే స్థాయికి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి మనం ఫ్రీగా గంజాయి కానీ, కొకైన్ కానీ, హెరాయిన్ కానీ, ఎనీ డ్రగ్స్ మనం సప్లై చేస్తే వీళ్ళకి ఒక వీక్నెస్ ఉంది. ఫ్రీగా ఇస్తే ఎందుకు వస్తుందని వెనక ముందు చూడరు, అది ఎందుకైనా పనిచేస్తుందని జేబులు వేసుకుంటారు. కాబట్టి ఈ కొకైన్ అనేది 1 కేజీ వాల్యూ ఎంతో తెలుసండి మీకు? వచ్చే విషయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలకించి వారు ఏం చెప్తున్నారు అనేది కూడా మనం కూడా మైండ్లో పెట్టుకుని మనం ఒక 10 మందికి చేరవేసినట్లయితే ఈ రాజమహేంద్రవరంలో డ్రగ్స్ని పూర్తిగా మాఫీ చేయటానికి మన వంతు సహకారం వారి డిపార్ట్మెంట్ వారికి అందించాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి ఏదైతే మన యూనియన్ తరఫున ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మా శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా వారికి మనవి చేస్తున్నామండి. ఈ యొక్క శ్రామిక భవనం మీరు చూసే ఉన్నారు. మే 1వ తారీఖున ఈ యొక్క శ్రామిక భవనం విషయంలో క్వారీ మార్కెట్ వద్ద మానవగా ఆహారం ఏర్పాటు చేసి మరి దాని నిమిత్తం రోడ్లపై కూడా పడుకోవడం జరిగింది. మరి ఈ రోజున ప్రభుత్వం అనేక సార్లు రాజమహేంద్రవరంలో నగర పాలక సంస్థ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరి ఆలీ గారికి, కమిషనర్ గారికి నేను రిఫరెండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క గ్రీవెన్సెల్లో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఒక ఆశయం ఉన్నది. మేము పెడుతూనే ఉన్నాం, మీరు తీసుకుంటూనే ఉన్నారు. దీనికి ముగింపు లేదా అని అడుగుతున్నా. ఈ మధ్యకాలంలో మొన్న 2 కోట్లు సెలక్షన్ అవుతుందని ఒక లెటర్ ఇచ్చారు నాకు. నేను ఇవన్నీ బయట పెడతా, త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి నేను ఖచ్చితంగా చేస్తా. అందులో సందేహం లేదు, ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి కార్మికుల తరఫున మేము ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందువల్ల అనగా మరి మేడే రోజుని కార్మికుడికి మ్యారేజ్ అయితే 20,000 రూపాయలు, కార్మికుడు భార్య కానీ కూతురు కానీ డెలివరీ అయినచ్చు 20,000 రూపాయలు మొదటి డెలివరీకి, రెండో డెలివరీకి 20,000 రూపాయలు. అలాగే కార్మికుడు సహజ మరణం అయినచ్చు 60,000 రూపాయలు, 60,000 రూపాయలు వస్తుందండి. అలాగే మట్టి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఇస్తారు. అంటే కిలోమీటర్ కింద ఇస్తూ ఉంటారు. దానికి 20,000 రూపాయలు పెట్టారు, మొత్తం 80,000 రూపాయలు. ఇవన్నీ కూడా రెన్యువల్ ఖచ్చితంగా ఉండాలి. రెన్యువల్ లేనిదే పని చేయదు. రెన్యువల్ కన్ఫామ్ గా ఉండాలి. దయచేసి మీరందరూ కూడా గ్రహించాలి. ప్రతి ఒక్క సభ్యుడు నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజున భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరపున మరి ఏదైతే యూనియన్స్ ఉన్నాయో నడుం బిగించి కార్మికుల కోసం పోరాటం చేస్తున్నాయి. కార్మికుల కోసం హార్నెస్లు కష్టపడుతున్నాయి. కార్మికుల కోసం ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మిత్రులారా, మరి ఎవరూ చేయలేని సహాయం, ఎవరూ చేయలేని పనులు ఎన్నో చేస్తూ ఉన్నాం. అలాగే త్వరలో కూడా ఈ షెల్టర్ ని సాధించి తీరుతామని, ఇందులో ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా ఏ మాత్రం సహించబోమని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. మిత్రులారా, అలాగే మరి ఈ రోజున కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి వచ్చి మేము డేట్ ఏది ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నామో కలెక్టర్ ఆఫీసు దండోరా మొదలెడుతున్నాం. 500 మందితో దండోరా మొదలవుతుంది త్వరలోనే. ఇది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అందరూ మీరే కదా, భవన నిర్మాణ కార్మికులే కదా. ఓకే, ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి విషయం కూడా ఏంటంటే కనుక మీ పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేము ఇక్కడికి మెయిన్ అంటే ఈగల్ అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ బోర్డు కూడా పెట్టాం ఈగలని. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అని ఈ డ్రగ్స్ని గాంజాని నిర్మూలించడం కోసం గవర్నమెంట్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన వింగ్ ఇది. దీనికి చీఫ్ కింద ఆకే రవికృష్ణ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకి, అదేవిధంగా పోలవరం జిల్లాకి మా సిఐ గారు ఇన్ఛార్జ్. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వరకు మాత్రం సార్ దగ్గర మేము వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ దాదాపు ఈగల్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఓన్లీ మన రాజమండ్రిలోనే మనం దాదాపు 5,000 కేజీలు గాంజాని పట్టుకోవడం జరిగింది. మీరందరూ గుర్తించాలి. ఏంటంటే కనుక నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే కనుక ఈగల్ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి, అదేవిధంగా లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మేమందరం కలిసి ఏమేమి వర్క్ చేస్తున్న ప్రతిదీ కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగానే పీపీపీ అని ఒక విధానం తీసుకొచ్చింది, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ అని. మీ అందరికీ కూడా IVRS ద్వారా కొన్ని కాల్స్ వస్తాయి, ఇంటర్నెట్ కాల్స్ వస్తాయి.
ఈ కాల్స్ అన్నింటిలోని కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. మీ ప్రాంతంలో గాంజాయి సమస్య ఉందా, అదేవిధంగా మీ ప్రాంతంలో గాంజాయి సమస్య మీద పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారా, అదేవిధంగా మీరు బహిరంగంగా ఎక్కడైనా సరే గాంజాయిని అమ్మడం కానీ ఏమైనా గుర్తించారా, ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది, గమనించండి. అదేవిధంగా మేము ఇక్కడ ఒక తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 40,000 పైగా కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. ఈ శ్రమ్ కార్డ్స్ అనేవి చేస్తూ ఉంటామండి. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే 150,000 వరకు ఇన్సూరెన్స్ వస్తుందండి. యాక్సిడెంటల్ డెత్ ఏదైతే ఉందో వాళ్ళకి 150,000 వరకు అందుతుంది. నార్మల్ డెత్కి అయితే మాత్రం ఇది వర్తించదండి. ఇంట్లో ఫ్యామిలీలో 5గురు ఉన్నారనుకోండి, 18 ఏళ్ళు నిండిన తర్వాత 59 సంవత్సరాల లోపు వారికి ఈ శ్రమ్ కార్డ్స్ అనేవి చేయించుకోవచ్చు. సహజంగా మరణం కాకుండా మనం వెళ్తూ ఉంటాం, ఏం జరుగుతుంది అన్నది ఎవరు చెప్పలేం. సో అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే ఈ కార్డు అనేది వర్తిస్తుంది. ఈ శ్రమ్ కార్డు అండి. ఇలా ఎవరైనా చేయించుకోకపోతే మాకు చెప్తే కనుక మేము మీకు ఈ శ్రమ్ కార్డు అనేది చేసేస్తాం. దీనివల్ల ఎటువంటి రూపాయి తీసుకోరండి, ఫ్రీగా చేసేస్తారు. అలానే మనం ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే డ్రగ్స్. మన రాజమండ్రిలో డ్రగ్స్ అనేది చాలా ఎక్కువగా అయిపోయిందండి. పిల్లల్లో అయితే బాగా వాడుతున్నారు. మనం అది కొంచెం గమనించాలి. స్కూల్స్లో ఎలా దొరుకుతుందండి అని మీరు అనుకోవచ్చు, కానీ ఏంటంటే వైట్నర్ కూడా పిల్లల్ని మత్తెక్కిస్తుంది. ఇవి స్కూల్స్లో వాడడం వల్ల మేము కూడా చూసి కొంతమంది అమ్మాయిలు కూడా పట్టుకున్నాం. అమ్మాయిలనే పట్టుకొని స్టేషన్లో పోలీసు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. వాళ్ళకి ఈ వైట్నర్ స్టార్టింగ్ వాడి దాన్ని అలా ఏం చేస్తున్నారంటే కంటిన్యూగా రోజు వాడుతున్నారు. ఏదైనా తప్పు రాస్తే వైట్నర్ కొనిస్తున్నామండి ఇంట్లో. ఆ వైట్నర్నే స్మెల్ చూస్తూ దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో తప్పు రాస్తే దాన్ని అక్కడ కొట్టమనండి, అంతేగాని వైట్నర్ మాత్రం కొనివ్వద్దండి. రోజు నేను చూస్తున్నాను, మన పోలీసు వారు అయితే ప్రతిరోజు ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయడమే కాకుండా ప్రతి ఏరియాలో కూడా పోలీసు వాళ్ళు మొత్తం జనం అందరినీ పోగేసి కూర్చోబెట్టి ఆడవాళ్ళని మగవాళ్ళని 4వ తారీఖు మీటింగు నిమిత్తం ప్రతి యూనియన్ ఇక్కడ శ్రామిక భవనంలో మీటింగ్ పెట్టడం జరుగుతున్నది. అదే విధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ మీరు చెప్పే అన్నీ కూడా మీరు పాటిస్తే అన్ని పథకాలు మనకి వర్తిస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టు ఆలకించి ప్రతి ఒక్కరు రెవెన్యూలో అలాగే ఈఎస్ఐ చేయించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనకు ముఖ్యంగా ఈ రాజమండ్రి బాగా పాడైపోవడం కారణం మనకు డ్రగ్స్. దానివల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అది తీసుకుని రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి దానికి అవగాహన మన కార్మికులందరూ కూడా దానికి ఎవరన్నా బానిసలు అయి ఉంటే వాళ్ళని మనం చెప్పి వాళ్ళని మార్చేదానం చేద్దాం. మనంతా కలిసి ఒక మంచి బాటలో నడిపిద్దాం. అలాగే పోలీసు డిపార్ట్మెంట్కి మనం సహకరిద్దాం. ఇవాళ పోలీసు డిపార్ట్మెంట్ మన దగ్గరికి వచ్చి ఇవాళ అందరికీ తెలియజేయమని చెప్పడం జరిగింది. దయచేసి మనందరం కూడా ఆ బాటలో నడిచే వాళ్ళని మనం బాటను మార్పించి మన బాటలో నడిపించి ఆ చెడు అలవాట్లు మార్పించి మంచి అలవాట్లు చేద్దామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పిల్లలాగా వృధాగా ఖర్చు పెట్టుకోవడం, చిన్న చిన్న వ్యసనాలకు లోనే ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకోవడమే కాకుండా ఏదైనా వ్యాధి సంక్రమించినప్పుడు లక్షలు పెట్టుకోలేని పరిస్థితి. దానిని చెప్పడానికే ఇప్పుడు మన పోలీసు శాఖ వారు డిపార్ట్మెంట్ వారు వచ్చేసి కొన్ని వివరాలు తెలియజేయడానికి వచ్చేసారండి. వ్యసనాలు అందరికీ ఉంటాయి, కానీ ఒకేసారి మానుకోవడం కష్టం. క్రమేణా తగ్గించుకొని తమ కుటుంబం కోసం వ్యసనాలు తగ్గించుకొని చక్కగా ఎక్కడైనా పొదుపు 10 రూపాయలు పొదుపు చేసుకొని చేస్తుందిగా కార్మికులు కోరుచున్నాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే ప్రతి కార్మికుడు, అన్ని రంగాల కార్మికులకు విజ్ఞప్తి, భవన నిర్మాణ కార్డు, లేబర్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దానిని కంపల్సరిగా ఎక్కడో మూలవ పడేశారు. కనీసం మా కుర్రోళ్ళని అడిగితే అది ఎక్కడుందో తెలియట్లేదన్నా, నువ్వే ఆన్లైన్లో చూడమంటున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
లేబర్ కార్డును రెన్యువల్ కంపల్సరిగా చేయించుకోవాలి. తర్వాత కొత్తగా లేబర్ కార్డు లేని వారు రిజిస్ట్రేషన్ చేయించేసుకోవాలి. తర్వాత వ్యసనాలను తగ్గించుకోవాలి. ఇది సమ్మర్, ఎండాకాలం. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట ఎండలో పనిచేస్తేనే కింది మీద అయిపోతున్నారు. కాబట్టి ఎండను చూసి జాగ్రత్తగా పనులు చేసుకొని, ఉదయాన్నే వెళ్ళి పనులు చేసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేయండి. అది కాబట్టి దయచేసి ఇవన్నీ